ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఎన్నో సభలు చూసినాను, ఎన్నో సభల్లో నేను డయాస్ పైకి పోకుండా అక్కడి నుండి వినాల సార్ మీరంతా. ఎన్నో సభల్లో డయాస్ మీదకు పోకుండా అక్కడే ఉండి ఆ సభని సంతోషంగా ఆస్వాదించి నేను పోయినాను. ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరూ ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప సీనియర్లు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా మహానుభావులు ఉన్నారు, అందరూ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు. ఈరోజు నా ప్రాణమంతా ఈ కిందే ఉన్నది. భగవంతుడా రూల్స్ ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాను, కానీ నాకు ఇక్కడ కంటే అక్కడ ఉన్నదే చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా ఫస్ట్ టైం 10 ఏళ్ళ తర్వాత పోటా పోటీ, ఒకరి మీద ఒకరికి కోపాలు తాపాలు ప్రతిదీ ఇదే విజయం. ఇది విజయం. ఇది కాంగ్రెస్ లో చూస్తూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంది. ఎందుకంటే చూడు, పెద్ద ఆయన మహానుభావుడు ఆయన వచ్చినారు, ఆయన సీనియర్ మోస్ట్ లీడరు. ప్రతి మనిషి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రియలీ చెప్తాను సార్, ఇక్కడ డయాస్ పైన డయాస్ కింద భేదాభిప్రాయాలు ఏమీ లేవు. తప్పకుండా మనమంతా ఒకటే. అందరం కలిసి సభ పైన ఉన్న వాళ్ళు, సభ కింద ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఈ సభని సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఒక్కొక్క మండలం నుండి కనీసం 150 నుండి 200 మంది, 5 మండలాలు, పలమనేరు మండలము, గంగవరం మండలము, పంజాని మండలము, బైరుల్లపల్లి మండలము, ఈకోట మండలము, ఈ విధంగా 5 మండలాల ప్రజలందరూ, 5 మండలాలు నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈరోజు ఇక్కడ విచ్చేసినారు. ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే, సిరిమలమ్మ గారు సోమవారం రోజు 4 గంటల నుండి 6 గంటల వరకు మన పలమనేరులో ఒక మహా సముద్రాన్ని చూడబోతూ ఉన్నారు. ఈరోజు సిరిమలమ్మ గారి మీటింగ్ సక్సెస్ కాగలదని ఎన్నో శక్తులు, పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చనకరదు ఇచ్చనకరదు అనేది వైభవాలంతా చూసినాం. నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడూ ఆరంభమైపోయింది. చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈరోజు 5 మండలాల సీనియర్ నాయకులందరూ పలమనేరుకు వచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంత దూరం వచ్చిన దానికి నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను. రేపున మర్నాడు జరగబోయే సోమవారం రోజు సిరిమలమ్మ గారు మనకి కాబోయే సీఎం, ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు. బస్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్, సరస్వతి గేట్ దగ్గర. ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషన్ ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినాడు. కష్టపడి పనిచేసే వాళ్ళకి, ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా కష్టపడే వాళ్ళకి మన ఆర్టీఓ ఆఫీసర్లు గారు కానీ, మన ఆఫీసర్లు కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు మన పలమనేరులో. రియలీ నేనేమో అనుకున్నాను, పోలీస్ శాఖ కానీ, ఆర్టీఓ ఆఫీసర్ కానీ అంతా ఒక పక్క ఉంటారేమో అని, కానీ లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. అన్ని పర్మిషన్లు చిక్కింది. ఈ రోజు పలమనేరు భవిష్యత్తు కోసం ప్రతి మహిళ, ప్రతి యువకుడు, అవ్వ తాత అందరూ సోమవారం రోజు 4 గంటల కల్లా మనము ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 గంటల కల్లా స్వచ్ఛందంగా అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరున కోరుకుంటూ ఉన్నాను.
ఏ డబ్బులు లేకుండా, ఏ మందు లేకుండా, బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, తప్పకుండా ఏముందో అందరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం భోజనం తిని, స్వచ్ఛందంగా బస్సులు ఎక్కి, స్వచ్ఛందంగా వాళ్ళ ఆ వాహనాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా పొలంనేరులో ఉండే వాళ్ళు నడుచుకొని ఈ శర్మిలమ్మ గారు మన పొలంనేరుకి అడుగు పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆ తల్లిని ఆశీర్వదించడానికి 10 సంవత్సరాల నుండి వేచి 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 ఈ కళ్ళలో నీళ్లు ఇంకిపోయినాయి. సీనియర్ మోస్ట్ నాయకులు, సీనియర్ మోస్ట్ లీడర్లు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. రానే వచ్చింది 10 సంవత్సరాల నుండి 2 ప్రభుత్వాలని చూసినాం, 2 నాయకులను ఎన్నుకున్నాం. ఈ 2 నాయకులు పొలంనేరుకి చేసింది ఏమీ లేదు. వాగ్దానాలు ఇచ్చినారు, ఏ వాగ్దానాన్ని నిర్వర్తించలేదు. ఈ రోజు శర్మిలమ్మ రాకతో పొలంనేరు పట్టణం ఒక సముద్రం అవబోతా ఉంది. తప్పకుండా అది సంఖ్య 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 మంది అనేది ఆ భగవంతుడు కృప దయ. డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి కదిలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పొలంనేరు కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి అమ్మకి, తాతకి, బిడ్డకి, చెల్లికి, అక్కమ్మకి, ప్రతి ఒక్క మహిళకి నేను విన్నవించి కోరుకుంటా ఉండేది, దయచేసి ఒక్కసారి మన శర్మిలమ్మ సభకి స్వచ్ఛందంగా రండి. అదే మన గెలుపు, కాంగ్రెస్ గెలుపు. ఇంతటితో నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించుకుంటూ, ఆల్రెడీ పొలంనేరు మేనిఫెస్టో నేను రిలీజ్ చేశాను. పొలంనేరులో ఏ సమస్యలు అయితే, నీటి సమస్యల నుండి, రైతులు ఎదుర్కొన్న సమస్యల నుండి అన్ని సమస్యల్ని దృష్టిలోకి తీసుకొని నేను పొలంనేరు మేనిఫెస్టో రిలీజ్ చేసినాను. అన్ని ఛానల్లో చూడండి. అదేవిధంగా ఎంతో మంది ఈరోజు అరే మేనిఫెస్టోలో మా గురించి చేయలేదే, మా గురించి చెప్పలేదే, మమ్మల్ని ఎందుకు మర్చిపోయినారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే మేనిఫెస్టో 2 నేను రిలీజ్ చేస్తాను. ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పొలంనేరుకి మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం. మా నాయకులు, ఇక్కడున్న సీనియర్ మోస్ట్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీ, ప్రతి ఒక్క అందరూ పార్టీలు కలుస్తా ఉన్నాం, కలిసినాం. అందరూ కలగలిపి, అందరూ కష్టపడి ఈ రోజు పొలంనేరుని గొప్పగా అభివృద్ధి చేసుకుంటాం అన్ని పార్టీలలో కలిసి. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఎమ్మెల్యేల దగ్గరికి పోయా, సార్ మా గురించి ఎందుకు సార్ పట్టించుకోలేదు మీరు, ఆ ఒక మేనిఫెస్టోలో మా గురించి పెట్టండి సార్ అంటూ ఉన్నారంటే ఆల్రెడీ గెలుపు ఇది కదా, ఆల్రెడీ గెలిచిపోయినాం కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా గెలవబోయే టికెట్ ఇది పొలంనేరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో. కాబట్టి తప్పకుండా ఈ పండుగ వాతావరణం ప్రతిరోజు ఉంటుంది. రంజాన్ పోయింది అనుకోకండి, ప్రతిరోజు మనకి రంజాన్ ఉంది. ఉగాది పోయింది అనుకోవద్దండి, ప్రతిరోజు మనకు ఉగాది ఉంది. ఇకపైన ప్రతి ఆడబిడ్డ నీళ్లు లేకుండా ఈ కష్టం అనేది తెలియకుండా కష్టపడి పనిచేద్దాం. కష్టం అనేది తెలియకుండా అభివృద్ధి చేసుకున్నాం. తప్పకుండా అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ, సీనియర్ మోస్ట్ లీడర్లందరికీ ఇక్కడ రాకుండా ఛానల్లో చూస్తూ ఉన్నారు చాలా మంది. అమ్మా ఇళ్లలో ఉండి చూసే ప్రతి ఒక్కరూ ఈ రోజే నాకు 100 మంది చెప్పినారు, అన్నా ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా, ఆల్రెడీ మనం గెలిచిపోయినామన్నా. ఏమమ్మా నిజమా ఇది అబద్ధమా, ఎందుకన్నా ఉన్నారు? ఊరు వాడ ఎక్కడ ఊరు కాంగ్రెసే, నల్లగుట్లపల్లి శివశంకరే, స్టేట్ మొత్తం ఏడమైనా ఇంత గొప్ప స్థాయికి వచ్చినామంటే దానికి ప్రధానమైన కారకులు ఉన్నారు. సీనియర్ మోస్ట్ లీడర్లు ఒకటైతే ఆ కాలం ఇంకా కష్టపడి పనిచేసిన ఎంతో మంది మహానుభావులు అయితే అన్నింటికి మించి మీడియా మిత్రులు ఈ రోజు అందరూ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు కొత్తగా వచ్చినారమ్మా, మీ దగ్గర ఎందుకు పోయేది, ఆల్రెడీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అని చెప్పి అనుకోలేదు.
వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ రోజు ప్రశ్నితులు అందరూ ఆహ్వానించి ప్రోత్సహిస్తా ఉన్నారంటే ఇది ఏ జన్మంలో ఏ రుణమించి తీర్చుకోవాలి. నేను ఏ జన్మంలో ఏ రుణమో తెలియదు. ఇంతమందిని సంపాదించుకున్నాను, ఇంతమందికి రుణపడిపోయినాను. తప్పకుండా ఈ 2,55,000 మంది ప్రజల రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తూ జై హింద్, జై శర్మిలమ్మ, జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. ఒక్కసారి లేదు అందరూ, దయచేసి అందరూ ఒక్కసారి లేదు, ఒక్కసారి ఒకసారి దయచేసి ఒకసారి లేదా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, జై కాంగ్రెస్. స్టేట్ మొత్తం వినపడాలా, భారతదేశం మొత్తం వినపడాలా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై శర్మిలమ్మ. శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారికి వినపడాలా పలమనేరు నుండి. శర్మిలమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పలమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలి, పలమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలి, పలమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలి. అన్ని సమస్యలు పరిష్కారం మనకు మనం చేసుకోవాలి, అన్ని సమస్యలు మనకు మనం చేసుకోవాలి, అన్ని సమస్యలు మనకు మనమే పరిష్కరించుకోవాలి. 2,400 కోట్లు ఏమైందో తెలీదు. ఈ 2,400 కోట్లు గత 5 సంవత్సరాల నుండి అభివృద్ధి జరిగిందంటే ఉన్నారు. గత ఎమ్మెల్యే ఇదే 2,400 కోట్లతో ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏమి అని చెప్పి చూపిస్తాము. అందరూ దయచేసి కూర్చోండినా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభా వేదికను అలంకరించినటువంటి మిత్రులు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ, అలాగే నియోజకవర్గంలోని అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, పత్రికా విలేకరులకు, మహిళలకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే పలమనేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమమైనటువంటి గెలుపును అందించాలనే సంకల్పంతో పివిఎం శివశంకర్, మీ నల్లగొండపల్లి శివశంకర్ సంకల్పించినటువంటి తీరు, ఆయన మీ మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం, మీ అభివృద్ధికి ఆహ్వానిస్తూ తోడుండాలనేటువంటి సంకల్పానికి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శిరస్సు వంచి మీ అందరికీ ఆయనకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎంతో సంపాదిస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించడానికి ఎంత సంపాదించినా మనం చివరికి ఏమి తీసుకెళ్ళం. ప్రజల్లో మంచితనాన్ని మాత్రమే మనం తీసుకెళ్తాం. అదొక్కటి మాత్రమే మనం చనిపోయినా కూడా బతికేది మన మంచితనమే. అలాంటి మంచి పేరు సంపాదించడం కోసం ఆయన పూర్తి సమయాన్ని మన పలమనేరు
కేటాయించి ఒక ప్రజాప్రతినిధిగా అయితేనే ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం మనకు నేరుగా దక్కుతుందనే సంకల్పంతోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రకటింపబడ్డారు. ఇదే విషయాన్ని ఆయన పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మకైతేనేమి, మా రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా ఆయన ఒక్కటే విన్నవించుకుని అభ్యర్థిత్వాన్ని అడిగారు. నా ప్రజలకు, నేను పుట్టినటువంటి జన్మభూమికి, నా నియోజకవర్గానికి సేవ చేస్తున్నటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి అని దేవుణ్ణి వేడుకున్నటువంటి విధంగానే షర్మిలమ్మని కానీ అందరి నాయకులు కూడా ఆయన వేడుకోవడం జరిగింది. ఆయనను నమ్మి ఈ పలమనేరు నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అధిష్టానాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల్లో ప్రజాప్రతినిధిగా రావాలంటే నమ్మకం, విశ్వాసం ముఖ్యం. ఆ నమ్మకం మాటల ద్వారా కాదు, అది చేతల్లో చేయగలిగినటువంటి సత్తా మనకు ఉన్నప్పుడే మాట ఇవ్వాలి. ఆ మాట ఇస్తే కట్టుబడి పని చేయాలి అనే సంకల్పం ఆయనలో మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కనబడింది కాబట్టి ఆయన అభ్యర్థిగా ఈరోజు పలమనేరు నియోజకవర్గానికి నియమింపబడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం చాలా కష్టతరం. అలాంటి తరుణంలో మన శివశంకర్ గారిని ప్రకటించారంటే అది ఆయన మీద నమ్మకం ఒకటైతే ఈ పలమనేరు ప్రాంతం కర్ణాటక కోపవేటలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పిలుపు మన ప్రజలకు వినిపిస్తుంది. వారు అభివృద్ధిలో పయనిస్తా ఉన్నారు. మనం వారు పురోగమనంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమనంలో ఉంది. పురోగమనంలో ప్రయాణించాలంటే పక్క రాష్ట్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనం అనుసంధానం చేసుకోవాలంటే మనకు పక్కన ఆనుకుని ఉన్నటువంటి పలమనేరు నియోజకవర్గం వల్లనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక్కడ ప్రజలు వ్యవసాయం ఆధారిత ప్రజలు, పండ్లు పూలు ఆధారిత ప్రజలు, కూరగాయలు ఎగుమతి, ఇలా వ్యవసాయ ఆధారిత రైతులు ఉన్నారు. వారికి గిట్టుబాటు ధరలు రావడం లేదు ఈ ప్రభుత్వంలో. వీటన్నింటికి కూడా ఒక మంచి ధరలు రావాలన్నా మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకకు ఎగుమతి చేయడం వల్ల కూడా ఇక్కడ రైతులు బాగుపడే విషయం ఉంది. ఎందుకంటే పక్కన కోలారు అయితేనేమి, మున్బాగలు అయితేనేమి, ఇటు కృష్ణగిరి, తమిళనాడు, ఇక్కడంతా కూడా మన రైతులు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ అక్కడ ధాన్యాలు వారికి ఎగుమతి, అక్కడి నుంచి దిగుమతి, ఇది ఒక కూడలి వంటి ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరుగుతుంది. రైతులకు గిట్టుబాటు ధరలు కూడా ప్రకటించడం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మా మేనిఫెస్టోలో కూడా రైతులకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు కాంగ్రెస్ అధినాయకత్వం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, నిరుద్యోగం పెరిగిపోయినటువంటి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఈ కర్ణాటక ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ కల్పన దిశగా ఒకవైపు కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తే పలమనేరు మేనిఫెస్టో అనేసి మీ శివశంకర్, మన శివశంకర్ నిన్ననే
ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. తద్వారా 3000 మంది నిరుద్యోగులను గుర్తించి వారికి ఐటీ కంపెనీలు అయితేనేమి, అలాగే వాళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తారో యువకులు వారిని ఆ రంగానికి ప్రోత్సహించే విధంగా వారిని వెన్నుదట్టి ప్రోత్సహిస్తాననేసి నిన్న పల్మనేరు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. నాకైతే గట్టి నమ్మకం ఉంది. ఉద్యోగ కల్పన మనం పోయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి తిరిగి వచ్చిన సందర్భాలు మన యువకులు ఎంతో మంది ఉన్నారు. స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉన్నారు. అయినా కూడా మనకు వారు ఆ ప్రియారిటీ బట్టి వెనక్కి పంపించేస్తా ఉన్నారు. 1:10, 1:20 కూడా ఇంటర్వ్యూలు పిలిచి వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఈ సమయంలో శివశంకర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే, ఖచ్చితంగా ఎవరైతే చదువుకునే ఊరు ఉన్నారో మనం ఎవరైతే గుర్తిస్తామో వారికి వారు ఏ రంగంలో అయితే ఏ కంపెనీకి అయితే సూటబులో ఆ కంపెనీతో మాట్లాడి ఖచ్చితమైన ఉద్యోగాన్ని నేను కల్పిస్తానన్నారు. అది సాధ్యమే, నాకు తెలుసు సాధ్యం అది. కానీ వినడానికి కొంతమంది అది అసాధ్యం, ఏడవుతుందంట. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు మేనేజ్మెంట్స్తో మాట్లాడి మా వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు అని పక్కన తెలుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతవరకు SEZ ఉంది. అక్కడ కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావడం ఆయన సంకల్పానికి నిదర్శనం. ఆయన ఏంటంటే, నేను కూడా గమనించాను ఆయన్ని, కొంతమంది రాజకీయ నాయకులు చెప్తారు మళ్ళీ మర్చిపోతారు. కానీ డే 1 నుంచి తొలి రోజు నుంచి నేను గమనించింది ఏంటంటే, శివశంకర్లో నేనేదో చేయాలని ఆ ప్రాంతానికి, నేను అనుకున్నది సాధించాలి, నేను బాగుపడ్డాను. మా ప్రాంతంలోని యువకులు, నాకు కూడా చదువుకున్న యువకులు ఎంతో మంది పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ పేదరికం పోవాలంటే నేను నాకున్న సంపాదన సరిపోతుంది, కానీ నాకున్న సంపాదనతో పాటు ప్రభుత్వం నుండి కూడా సర్కారం తీసుకుని ఈ ప్రాంతాన్ని పేదరికం లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామనేసి నాతో కానీ అధిష్టానంతో కానీ చెప్పడం జరిగింది. ఇల్లు ఏమీ అవసరం లేదు, డబ్బు కానీ కావాల్సింది. నీకు ఒక మంచి పని చేయాలంటే డబ్బిస్తేనే సరిపోదు. ఇల్లు మంచి మార్గంలో చూపించి నీకు ఉద్యోగం వచ్చే వరకు తన వెంటుండి మీకు ఉద్యోగ కల్పన చేయాలనే సంకల్పం ఆయనకు ఉంది. ఆయన పరిచయాలు కూడా అలాగే ఉన్నాయి. నాకు తెలుసు బెంగళూరులో కానీ, తమిళనాడులో కానీ, హైదరాబాద్లో కూడా ఆయన పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. వీటన్నింటిలో కూడా నిజంగా చెప్తాను, మీరు యువకులను దయచేసి ఆలోచించండి. ఇలాంటి యువకుడిని మనం ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే నిరుద్యోగ సమస్య రూపమాపుతుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన సంకల్పం ఉంది. విజువల్స్ తగలేదు మనస్తత్వం కాదు. నేను గమనిస్తా ఉన్నాను, పార్టీ ఎన్నో ఇబ్బందుల్లో ఉండి అక్కడికి మా కార్యకర్తలు ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్న సమయంలో కార్యకర్తలను వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ, మీకు నేనున్నాను, రండి, మీకేం వెహికల్ కావాలా, మీకేం కావాలా, ప్రజల్లోకి వెళ్దాం, కాంగ్రెస్ పంపించుకున్నాం, మీరు ఆల్రెడీ మీరు కాంగ్రెస్ వాళ్ళే, కానీ మీకు సపోర్ట్ లేకుండా మీరు కొంచెం వెనుకట్లో వేస్తున్నారు, కానీ నేనున్నాను మీకు అనేసి ఒక భరోసా కల్పించి ప్రతి కార్యకర్తను, ప్రతి సీనియర్ లీడర్ను, నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ ఒక వేరువైనటువంటి కార్యకర్తలు, నాయకులు, అలాంటి నాయకులకు సంపూర్ణ సహకారం లేక వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయినారు. వాళ్ళందరినీ కూడా నేను ఈ వేదికగా చూస్తా ఉన్నాను. మీ అందరూ కూడా శివశంకర్ తరఫున నేను భరోసా ఇవ్వదలుచుకుంటాను. మీరు మీ పంచాయతీలో ఏ అభివృద్ధి అయితే మీరు ఆకాంక్షిస్తా ఉన్నారో, ఏ అభివృద్ధి
మీ పిల్లల భవిష్యత్తును కోరుకుంటా ఉన్నారు. మీరు మీ కుటుంబంలో సభ్యుడిగా ఆయనకు ఆదరించండి. మీ కుటుంబంలో సభ్యుడిగా ఆయనకు వెనుకగా ఉంటాడని గెలుపు అనేది సమిష్టి కృషి. ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతి యువజన కాంగ్రెస్ నాయకుడు, ప్రతి అనుబంధ సంఘాల నాయకుడు మీరందరూ కూడా మీ భుజాలపైకి ఎత్తుకొని ఆయనకు ఫలితాలు ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల ఫలితాలు లేకపోవచ్చు. మీరు ఆయన సలహా సూచనలు ఎప్పటికప్పుడు ఇచ్చి వారి ఇన్వాల్వ్మెంట్స్ ఏమున్నాయో, వారి గ్రామానికి ఏం కావాలో వాటన్నింటినీ కూడా ఆయన ముందు ఉంచండి. ఆయనతో పాటు నేను ఉంటాను. వాటి పరిష్కార మార్గాన్ని ఆయా గ్రామాల్లోనే చెప్పేసి వస్తాం. నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో అంత ఈజీ కాదు, అయినా ఈజీనే. ఆ మేనిఫెస్టో దృఢ సంకల్పం ఉన్న నాయకుడికి ఈజీ, నిరాశపరుడికి అది అసాధ్యమే. ఆయన దృఢ సంకల్పంలోనే ఆ మేనిఫెస్టోని విడుదల చేశారు. ప్రతి ఒక్కటి సాధ్యమే. ప్రతి పాంప్లెట్ ఆయన బలమైన మేనిఫెస్టోని మీ డోర్ టు డోర్ ఇంటింటికి మన కార్యకర్తల ద్వారా చేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సీనియర్ నాయకులు చాలా మంది నాకు కాల్ చేసి, అయ్యా జిల్లా అధ్యక్షులు మీరు మా నియోజకవర్గానికి రండి. శివశంకర్కి కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు. పెద్దోళ్ళు, తాతల వయసు ఉండే వాళ్ళు ఉన్నారు, తండ్రుల వయసు ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ అన్నిలో భావించండి, మన యువకుడు కొన్ని పేర్లు తెలియకపోవచ్చు. మీరు మన స్థానికంగా ఉన్నటువంటి మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా కూడా ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీరు ఇచ్చిన సలహా సూచనలు కూడా ఆయన పాటించేందుకు రెడీగా ఉన్నారు. ఏదైనా ఒక సమస్య చెప్తే కానీ ఆయనకు తెలియదు. ఇంకా తీసుకో, ఆ సమస్యలు చెప్పేందుకు మీరు ప్రయత్నం చేయండి. కొన్ని చిన్న సమస్యలతో నేను ఉదయం ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేసి సంకల్పించినటువంటి వ్యక్తి. నాకు తండ్రితో సమానం, శివశంకర్ కూడా తండ్రి సమానమే. కానీ వారు అప్పటి పడిన కష్ట నష్టాలు నాకు తెలియదు, చెప్తే కానీ నాకు తెలియదు. కాబట్టి ఆయన మరి ఇంటికి వెళ్ళాము. ఆయన అప్పట్లో నా పేరు వచ్చి మళ్ళీ తిప్పేశ్వరం గారికి వచ్చింది. అయినా నేను కాంగ్రెస్ పార్టీని వదలలేదండి. ఆయన స్ఫూర్తి మన కార్యకర్తలందరూ కూడా ఉన్నారనేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఒక చిన్న సమస్య, రోడ్డు ఎంతో ఉంది, ఒక 10 మీటర్ల రోడ్డు మాత్రమే ఆయన ఉన్న ఏరియాలో సిమెంట్ రోడ్డు వేయాలి. 10 మీటర్ల రోడ్డు అంటే 20,000 రూపాయల ఖర్చు కూడా కాదు. అయినా ఆయన మన దృష్టికి తెచ్చాడు. ఉంటే కొన్ని సంకల్పం ఉన్న శివశంకర్ లాంటి వాళ్ళు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కూడా మౌలిక వసతులకి తన మానవ సేవ తన సంపాదనలో 10% కావచ్చు, 20% కావచ్చు, 30% కావచ్చు. ఇతను పూర్తిగా నాకు అనిపించింది పూర్తిగా గవర్నమెంట్ మీద ఆధారపడి ప్రజాసేవ చేసే వ్యక్తి కాదు. తన సొంత నిధులతో చేయగలిగిన సత్తా ఉన్నటువంటి అతనికి మన పక్క నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కూడా సహకారం అందిస్తా ఉన్నారు. ఎందుకంటే డబ్బులు అది దానికి అన్లిమిటెడ్, ఎంత సంపాదన మళ్ళీ సంపాదిస్తానే పోవాలనిపిస్తుంది. కానీ సేవ అనే దానికి చావలేదు. కాబట్టి తన సంపాదనలో 20-30% పోయినా 50% పోయినా కూడా నేను మా ప్రజల్లో నిలిచిపోవాలనేసి సంకల్పం ఆయనలో. ప్రతిసారి నేను మాట్లాడిన ప్రతిసారి నాకు కూడా ఏదైనా నిరుత్సాహం ఉండొచ్చేమో, కానీ ఆయనతో మాట్లాడిన ప్రతిసారి నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శివశంకర్తో మాట్లాడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
మీరు అనుకోవచ్చు మేము గెలిచిపోయినామంటే అది ఆయన అన్నటువంటి మాట ఆ ధీమా అంటే ఆ గెలుపుకు తగినటువంటి మా దగ్గర సత్తా ఉంది, మా దగ్గర సంకల్పం ఉంది అనే ధీమాతోనే ఆయన మేము గెలిచిపోయినా అంటారే కానీ దాని గెలుపు నాలేదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం నిరుత్సాహపరుస్తారు. తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ మీరు ఎక్కడ కూడా వెనుతిరగకండి. మనకు దగ్గర నుండి సేవ చేసే వ్యక్తిని మనం గెలిపించుకుందాం. గవర్నమెంట్ నిధులు స్వాహా చేసిన నాయకుడు కాదు మన శివశంకర్. గవర్నమెంట్కే విరాళం ఇచ్చేటువంటి స్థాయి స్తోమత కలిగినటువంటి వ్యక్తి శివశంకర్. అలాంటి వ్యక్తి మీ చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం తన జోబు నుంచి కూడా సేవ చేస్తాననేసి మాట ఇచ్చారు. ఆ మాటలో భాగమే స్పలమైన మేనిఫెస్టో. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని సొంతంగా ఖర్చు పెట్టి చిన్నవే, కానీ ఆ సంకల్పం కావాలి చేయడానికి. కాబట్టి అలాంటి శివశంకర్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈ పలమనేరు నియోజకవర్గం రూపురేఖలు మారుతాయనేసి విశ్వసిస్తా ఉన్నాను. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి గ్రామం నుంచి కొంచెం నైపుణ్యం కలిగినటువంటి మన కార్యకర్తలు మండలాధ్యక్షులకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, మండలాధ్యక్షులకు దయచేసి పంచాయతీ స్థాయిలో ఒక నలుగురిని కొంచెం బాగా ఉత్సాహవంతులైనటువంటి యువకులను తయారు చేసి మాకు ఇవ్వండి. వారి ద్వారా పంచాయతీని అభివృద్ధి చేయడానికి బాటలు వేసేందుకు ఆ నలుగురు మాకు ఉపయోగపడేది చేయండి. మీ ద్వారానే ఆయా పంచాయతీలకు ప్రాముఖ్యత, ఎందుకంటే మండలాధ్యక్షులు అక్కడ ప్రాముఖ్యత ఏదైనా తెలుస్తుంది. ఎవరైతే ఆయన గ్రామంలో గుడులకైతేనేమి బడులకైతేనేమి ఆల్రెడీ ఆయన వివరణలు కూడా ఇచ్చేశారు. ఉన్నది కొత్త గొప్ప అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి అంటే నిరుద్యోగాన్ని రూపుమాపాలనే సంకల్పం ఆయనకు ఉంది. మిగతా చిన్న చిన్న సమస్యలను ఆయన పరిష్కరించేందుకు ముందుకు వచ్చినారు. సేవా ముందుకు వచ్చారు. సంపాదనకైతే రాలేదు. కాబట్టి మండలాధ్యక్షుల ప్రతి మండలాధ్యక్షులు మీరు ఎందుకంటే మీకు పరిచయం పది కావచ్చు, ఆయన నమ్మి టికెట్ ఇచ్చింది అధిష్టానం. మనం అతన్ని గెలిపించి అధిష్టానం వర్గాన్ని మనం గిఫ్ట్ ఇద్దాం. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా మనం ప్రోత్సాహం పొందుదాం. కర్ణాటక ప్రభుత్వం మెండుగా దండిగా ఉన్నటువంటి నిధులతో ఉన్నటువంటి ప్రభుత్వం. అక్కడి నుంచి కూడా మన ప్రాంత యువకుల్ని నిరుద్యోగాన్ని ఇచ్చి ఉద్యోగులుగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంత వాసి శివశంకర్ ద్వారా మనం అభివృద్ధి పదంలో నడుద్దాం. దయచేసి ప్రతి కార్యకర్త రేపు షర్మిలమ్మ గారు 15వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇక్కడ సరస్వతి కేఫ్ వద్దకు రానున్నారు బస్ యాత్ర ద్వారా. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆమె మన పలమనేరు ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రచారం కోసం కార్యకర్తల సన్నాహక సభను ఈరోజు నిర్వహించుకోవడం, మనందరూ కూడా ఎంతో సంకల్పంతో పనిచేసి మన కార్యకర్తల్ని ఎంతమందిని వీలైతే అంతమందిని మొబిలైజ్ చేసి మహిళా సంఘాలు అయితేనేమి, యువకులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాల కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలించి షర్మిలమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసి శివశంకర్ గారి నాయకత్వాన్ని మన పలమనేరు నియోజకవర్గంలో మీరందరూ కూడా బలపరిచి ఆయన మరింత ముందుకు నడిపించాలని, ఆయన సంకల్పానికి మీ సహకారం అందిస్తారని ప్రతి మండలం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తలకు, ప్రతి అక్క చెల్లెమ్మకు పాదాభివందనం తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.